హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్ లో సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్ లో సిఎస్కే పై రివెంజ్ తీర్చుకుంటాది సిఎస్కే ఎల్ఎస్జి అని చెప్పుకున్నాము మనం, కానీ అది మాత్రం జరగలేకపోయింది. సో ఎల్ఎస్జి 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది 19.3 ఓవర్స్ ఉండగానే అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక చిన్నపాటి అప్డేట్. అండ్ ముందుగా మన హెచ్వైటి ఫ్యామిలీలో ఎవరైనా సచిన్ ఫ్యాన్స్ ఉంటే సచిన్తో పాటు సచిన్ ఫ్యాన్స్కి సో ఈరోజు మరపురాని రోజు, ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి. సో విషింగ్ ద హ్యాపీ బర్త్డే టు సచిన్ తెండూల్కర్. ఓకే, అయితే ఇక్కడ అప్డేట్ ఏంటంటే డీసీకి చిన్నపాటి ఎదురుదెబ్బ తగిలిన విషయం మనందరికి తెలిసిందే మిచెల్ మార్ష్ రూపంలో. అయితే ఈయనకి రీప్లేస్మెంట్గా రసీవ్ డిస్ని సంప్రదించబోతున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అయితే తెలపడం జరిగింది. ఎందుకంటే ఆయన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్లో కానీ అంటే పిఎస్ఎల్లో కానీ, తర్వాత లేకపోతే సౌత్ ఆఫ్రికా లీగ్ ఉంది కదా, దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం మనం చూసాం. సో ఈ పర్ఫార్మెన్స్ని దృష్టిలో ఉంచుకొని ఆయనని తుది జట్టులోకి చేర్చుకోవాలని అయితే ఆశిస్తుంది. 2 కోట్లకు వేలంలోకి వచ్చిన వాండర్ డిసన్ని ఎవరు కూడా కొనుగోలు చేయలేదు అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. సో ఇప్పుడైతే తనని తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కేఎల్ రాహుల్. ఇనీషియల్గా ఎల్ఎస్జికి మంచి స్టార్టే వచ్చింది. అజింక్య రహానే 1 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఈ 4 రన్స్ పార్ట్నర్షిప్ 4 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి మిచెల్ మార్ష్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 11 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి పార్ట్నర్షిప్ చేశాడు. 52 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది. సో జడేజా 16 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత శివన్ దుబే రావడం జరిగింది. 99 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఇద్దరు కలిసి. సో మంచి స్కోర్ అయితే చేయగలిగింది సిఎస్కే. రన్ రేట్ స్లోగా కాకుండా మధ్యలో బౌండరీస్ అయితే సాధించడం అయితే జరిగింది. అన్ఫార్చునేట్లీ మంచి 50 అయితే సాధించడం అయితే జరిగింది. మన శివన్ దుబే 66 రన్స్ అయితే చేయడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ మంచి సెంచరీ కూడా చేశాడు. అయితే 66 రన్స్ వేసి శివన్ దుబే ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వెంటనే మహేంద్ర సింగ్ ధోని రావడం జరిగింది. లాస్ట్ బాల్లో 4 కొట్టి ఫినిష్ చేయడం జరిగింది. సో మొత్తంగా 4 వికెట్స్ కోల్పోయి 210 రన్స్ అయితే చేయగలిగింది. ఇందులో ఒక రన్అట్ ఉంది. మోసిన్ ఖాన్కి, హెన్రీకి, అదేవిధంగా యష్ ఠాకూర్కి తలా చెరో వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఎల్ఎస్జికి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. క్వింటన్ డికాక్ గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత స్టాయినిస్ రావడం జరిగింది. స్టాయినిస్ ఏకంగా 4 పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ 16 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఈ 33 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది, చాలా డేంజర్గా మారుతున్న నేపథ్యంలో. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ రావడం జరిగింది. దేవదత్ పడిక్కల్తో కలిసి 55 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు.
అయితే చాలా వరకు కాంట్రిబ్యూషన్ స్టాయినిస్దే ఉండడం విశేషం. సో 19 బాల్స్లో 13 రన్స్ వేసి పడిక్కల్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నికోలస్ పూరన్ మంచి పార్ట్నర్షిప్, 70 రన్స్ పార్ట్నర్షిప్. ఈ 70 రన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ 70 రన్స్ పార్ట్నర్షిప్ మ్యాచ్ మొమెంటంని మార్చింది. ఎందుకు అంటే 14 ఓవర్స్ వరకు మంచి కట్టుబిట్టమైన బౌలింగ్ చేయడం, రన్స్ కట్టడి చేయడం జరిగింది. కుషాల్ దేశ్పాండే ఎప్పుడైతే తన థర్డ్ ఓవర్కి వచ్చాడో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి రన్స్ చాలా వరకు అయితే లీక్ అవ్వడం జరిగింది. స్టాయినిస్కి లైఫ్ అయితే వచ్చింది. ఆ వచ్చిన దాన్ని 2 హ్యాండ్స్తో గ్రాప్ చేసుకోవడం జరిగింది. మంచి 100 సాధించాడు. 124 రన్స్ వేసి నాట్అవుట్లో ఉన్నాడు చివరి వరకు. సో 70 రన్స్ పార్ట్నర్షిప్, 34 రన్స్ వేసి ఎప్పుడైతే నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్తో పాటు కావాల్సిన రన్స్ కూడా దీపక్ కూడా కలిసి పూర్తి చేయడం జరిగింది. దీపక్ కూడా 17 రన్స్ వేస్తే ఈయన 124 రన్స్ అయితే చేయడం జరిగింది. శివన్ దుబే స్టాయినిస్ ఇన్నింగ్స్లో 13 4లు 6 సిక్సర్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా స్టాయినిస్నే వరించింది. ఎందుకు అంటే రుద్రాజ్ గైక్వాడ్ చేసిన సెంచరీ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సో చాలా వరకు అయితే మంచి పోరాటం రతం అయితే కనబరచడం జరిగింది ఎల్ఎస్జి. సో మొత్తంగా రెండోసారి సిఎస్కేని చిత్తు చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే పతిరానా ఎక్స్పెన్స్గా ప్రూవ్ అయినా కానీ 2 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముస్తాఫిజుర్ 1, దీపక్ చహర్ 1. దీపక్ చహర్ ఫస్ట్ స్టార్టింగ్లో డికాక్ వికెట్ తీసుకున్నాడు కదా, ఆ వికెటే. ఓకే, ఇక ఈరోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉంది కదా. ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.